గత 10 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడులు భారీగా రావడంతో సుమారుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల కాలంలో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ పెట్టుబడులతో వాళ్ళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంతేకాకుండా ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే ఆయన ఒక దీన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు, చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టర్, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు. ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడూ కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తే ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. అతని హయాంలో మనం చూస్తే పెట్టుబడుల కింద శారదాపేటానికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ వైజాగ్లో 20 కోట్లు కూడా కట్టించుకోలేదు. 15 ఎకరాలు 15 లక్షలకే ఇచ్చాడు. అంతేకాకుండా ఎన్సీసీ కంపెనీ, ఎక్స్ మినిస్టర్ కొట్టు బ్రదర్ వాళ్ళ కంపెనీ బీఆర్పీఎల్ 97.3 ఎకరాలు 180 కోట్లకి. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. 2 కోట్లు కూడా ఖరీదు చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాదాపు 50 కోట్లు వైజాగ్ నడిబొడ్డును నడిపే సంస్థకి ఇచ్చారు. వీటితో పాటు హెట్రో 81 ఎకరాలు 20 కోట్లు. ఇటువంటి డ్రామా ఈ శారదాపేటం పెట్టుబడులు తెస్తుందా? ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడులు తెస్తుందా? ఇవాళ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులతో రావాలి అని మేమందరం ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యే విధంగా ఇతను డ్రామాలు నడుస్తున్నాడు. ఈ డ్రామాలు ఏ విధంగా ఉన్నాయంటే, అతను ఎప్పుడు ఒక దొంగ అని ఎదుటివాడిని దొంగని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ మనం చూస్తే ఏ పెద్ద కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టాలని విదేశాల్లో ఉన్న కంపెనీ, ఏ కంపెనీ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ ఆఫీస్ అనేది నియమించబడుతుంది. వాళ్ళకి నిజంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ఉన్న ఆఫీసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అమెరికాలో కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన చోట అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళ ప్రొఫైల్ ఏంటనే చెక్ చేసుకోవాలి. అంతేగాని పరిశ్రమ రాకముందే ఇక్కడ ఆఫీస్ లేదు, ఇక్కడ ఇంకోటి లేదని డ్రామాలు నడిపిస్తున్నాడు. నిజంగా ఇక్కడ ఆఫీస్ అనేది ఎప్పుడు పెడతాయండి? ఒక మైక్రోసాఫ్ట్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ రాకముందే ఆఫీస్ పెట్టిందా? లేకపోతే ఒక హుండాయ్ వచ్చింది, లేకపోతే కియా మోటార్స్ వచ్చింది, లేకపోతే ఒక టొయోటా వచ్చింది. వీటి అన్ని ఆఫీసులు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఒప్పందాల ప్రకారం ఆఫీసు పెడతారు ఇక్కడ. అంతేగాని ఒక కమ్యూనికేషన్ పాయింట్ కింద ఎక్కడో ఒక గృహంలోనో ఒక ఆఫీసు పెట్టి ఒక కమ్యూనికేషన్ పాయింట్ని పెడతారు. అంతేగాని రాగానే భారీ పెట్టుబడులు పెట్టి ఆఫీసు పెట్టకుండా, ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఎక్కడా కూడా ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎక్కడా కూడా పరిశ్రమ వచ్చేవాళ్ళు వేరే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆఫీస్ ప్లేస్ అనేది ముందు కట్టరు, తాత్కాలికంగా ఏదో ఒక ఆఫీస్ చేసుకుంటారు. అదే విషయంలో ఉర్సా కంపెనీ, వీళ్ళ కంపెనీ ప్రొఫైల్ చూస్తే పి కౌశిక్ సుమారు $400 బిలియన్ జోబాక్స్ కంపెనీకి ఆయనే మెయిన్ ముఖ్య కారకుడు. టి జయశేఖర్ హాల్మార్క్ గ్రూప్ చైర్మన్, 2.5 బిలియన్ టర్న్ ఓవర్ ఉంది. పి సురేష్ కుమార్ ఎంటర్ప్రెనర్, కేఆర్కే టెక్, షోహన్ హోల్డింగ్స్, ఫస్ట్ హోల్డింగ్స్ వంటి సంస్థలతో $75 మిలియన్ల సాధించింది. కె హరీష్ రావు కోయంట్ సొల్యూషన్స్తో ఉన్నారు. ఏ సతీష్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీ నిపుణుడిగా ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఇక్కడ సుమారు వాళ్ళ నెట్వర్తే సుమారుగా 3,700 కోట్ల నెట్వర్త్ ఉన్నవాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానికి ముందుకు వస్తే దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే,
99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేజుల్లో కట్టించుకుని 5 ఫేజుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటిది కార్యక్రమం, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదంటాడు, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పలక తీసాం ఆయనకి, లిల్లీ అనే సంస్థకి ఇచ్చారంటాడు, లాలుని పట్టాడు. ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు. ఇతను దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 20 కంపెనీలకి దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నిజంగా ఎన్ఆర్ఐలు తమ డబ్బులతో తాము కష్టపడి సంపాదించి తమ దేశం కోసం సేవ చేయాలని కుటుంబాలు అక్కడ ఉండి, అక్కడ కంపెనీలు ఉండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు పెట్టాలి, ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళాలి. మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇటువంటివి ఉన్నాయో అని తలంపటమే కాకుండా ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఇక్కడ స్కూల్స్లో కానీ, ఇక్కడ హాస్పిటల్స్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి నీ బురదని వాళ్ళకి అంటగట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో. కపట్దార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కపట్దార్ నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరపున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబడండి. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకు యువతకి ఉద్యోగాలు కల్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అందరికీ కోరుకునేది ఏంటంటే, ఒక్కటి, ఇవాళ ఎన్ఆర్ఐలకి ఏది జరిగినా నేను ముందుంటానని తెలియజేసుకుంటున్నాం. నేను కానీ మా ప్రభుత్వం కానీ మీకు అన్ని విధాలా సహకరిస్తుంది, పెట్టుబడులు రావాలి అని కోరుకుంటున్నాం. వీటి అన్నిటికీ తోడు వాళ్ళ మీడియా వాళ్ళందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. సూట్ కేస్ కంపెనీలు వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతను పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు ఇవాళ మద్యం కేసు, బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది. ఇట్లా కేసుల్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకు మరొక్కసారి కోరుతున్నాను, మీరు ఎవ్వరూ అధైర్యపడవద్దు. ఇటువంటి బురద రాజకీయాలు వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు, నిజాన్ని ఆపలేరు. తప్పకుండా మీ తోడు నేనుంటా. మీరు ధైర్యంగా ముందుకు రండి, పెట్టుబడులు పెట్టండి. ఈ అన్నిటికీ చివరిగా పులివెందుల ఎమ్మెల్యేని ఒకటే అడుగుతున్నా, ఒక్క రూపాయి నువ్వు ఎవరికి సాయం చేసింది లేదు. ఇవాళ ఎంతోమంది ఎన్ఆర్ఐలు తమ జీవితంలో కష్టపడి సంపాదించింది ఇవాళ 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. నువ్వు మన ఎప్పుడో విజయవాడ వచ్చి వరద బాధితులకు ₹1 కోటి ఇస్తానన్నావు. ఆ ₹1 కోటి కూడా ఏమైపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. నీకు పెట్టుబడులు తేటం చేత కాదు కాబట్టి శారదాపేటలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి డబ్బులు భూములు పంచావు. అసలు కంపెనీ స్ట్రక్చరే నీకు తెలియదు కాబట్టి, కంపెనీకి ఆఫీస్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పెట్టుబడులు వస్తాయో తెలియదు కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. మరొకసారి చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ
ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తుంది, పెట్టుబడులు కృషి చేస్తుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, రాష్ట్రం పారిశ్రామికంగా అన్ని రంగాల్లో దేశం ముందుండే విధంగా కృషి చేస్తుంది. తప్పకుండా ఇటువంటి పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తాం, పెట్టుబడులు చేర్పిస్తాం. తప్పకుండా టెక్నాలజీ కూడా ఈ వ్యక్తికి తెలియదు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా తెలియని వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తి మాటలు మీరు ఎవరో ఐధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత వాసుల కోరికైన పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్ళాలని అందరినీ పెట్టుబడిదారులను అందరినీ కూడా మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్తూ మరొక్కసారి ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఎన్ఆర్ఐల జోలికి పెట్టుబడిదారుల జోలికి వస్తే ఖబర్దార్ జాగ్రత్త, నేను వాళ్ళకు తోడుగా ఉంటానని తెలియజేస్తాను. ప్రజలు బుద్ధి చెప్పి ఓడిపోయిన వ్యక్తుల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఎన్ని పెట్టుబడుల మీద మీరు చూస్తే దాడి ఎవరి మీద జరిగింది? నా మీద కన్నా పెట్టుబడుల మీద జరిగింది. పెట్టుబడుల మీద జరిగిన దాడిలో జగన్ రెడ్డి రచించిన పథకంలో ఒక భాగమే ఇది. కాబట్టి ఎవరో వ్యక్తులు, ఎవరో ఆఫీసులు, రాజకీయం, అదే నేను అంటున్నా, రాజకీయం చేయగలిగితే నా మీద చేయండి. జగన్ రెడ్డి అండ్ ఉల్ఫా బ్యాచ్, మీకు ధైర్యం ఉంటే రండి, నేను ఎదుర్కొంటా. అంతేగాని పెట్టుబడిదారులని అడ్డు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడదామని చేస్తే మాత్రం మేము ఊరుకోం, సహించం. గత 5 రోజుల నుంచి చాలామందిని చూసాం. అక్కడెక్కడో రోజా గారిని చూసాం, ఇక్కడెక్కడో గుడివాడ అమరనాథ్ని చూసాం, ఇక్కడ మాజీ ఎంపీని చూసాం. వీళ్ళందరూ జగన్ ఆడిస్తున్న డ్రామా కంపెనీలో డ్రామా ఆర్టిస్టులు. వీళ్ళందరూ నిజం తెలుసుకోకుండా ఏదో రాజకీయ బురద పంపించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని వాళ్ళు రచించిన కుట్రలో భాగమే ఇది. మీరు చూస్తుంటే రాజకీయంగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోవచ్చు. నాది ఏదైనా ఉంటే తప్పకుండా ఎదుర్కోండి, నేను దానికి సమాధానం చెప్తాను, లేకపోతే దాంతో నేను యుద్ధం చేస్తాను. నన్ను ఎదుర్కొంటానికి ఇష్టం ఉందా? పెట్టుబడుల మీద లల్లు కంపెనీ తెలియనివాడు ఎవడన్నా ఉంటాడా? కేరళలో ఎన్ని పేర్లు పెట్లు, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళకి లల్లు కంపెనీ దేశం మొత్తం మీద పెట్టుబడులు ఉన్నాయి. మీరు చూస్తే లక్నోలో కూడా లల్లు కంపెనీ ఉంది, లల్లుని లిల్లీ అంటాడు. అసలు ఏమి అంటే, ఒక పెట్టుబడిదారుని, ఒక పారిశ్రామికవేత్తల్ని అవమానపరిచి డీగ్రేడ్ చేసి పరిశ్రమలు రాకుండా చేయటం ఈ కుట్రలో భాగం. తప్పకుండా ఇటువంటి కుట్రలను ఛేదించాలి. ఆంధ్రప్రదేశ్కి మరిన్ని పరిశ్రమలు మీరు మొన్న కూడా చూసాం. ఇవాళ అమరావతికి, క్యాపిటల్కి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు రాకుండా అడ్డుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పొంగిపోయిందంటారు, వరదల్లో మునిగిందంటారు, ఇంకోటి అంటారు. అంటే ఏంటి? ఈ రాష్ట్రం మీద, యువత మీద మీరు పగబట్టారా? ఈ రాష్ట్రం మీద మీరు పగబట్టారా? ఈ రాష్ట్ర యువత బాగుపడాలని లేదా? రాష్ట్రం బాగుపడాలని లేదు. కాబట్టి ఇటువంటి డ్రామా బ్యాచ్లన్నీ కూడా తయారైనాయి. మేము రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. మొదటి రోజు పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. మేము అధికారంలో లేని 3 నెలలకు కూడా పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. 3000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలకు కూడా 3000 రూపాయలు చేయలేకపోయాడు. మేము 4000 రూపాయలు ప్రతి నెల 1వ రోజు ఇస్తున్నాం. నెంబర్ 2, గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. రైతులకి మీరు చూస్తే ధాన్యం 24 గంటల్లో ధాన్యం డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నాం. మిర్చి పంట మనం మార్కెట్ క్రాష్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూర్చుని మిర్చికి సరైన ధర అప్పచెప్పాం. వీటి అన్నిటికీ తోడు మీరు చూస్తే ఇవాళ తడిసిపోయిన బియ్యం 10 ఉన్న వడ్లు కూడా సేకరణ చేస్తున్నాం. వీటన్నిటికీ తోడు తల్లికి వందనం. మేము మే ఎండింగ్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ప్రతి ఇంటిలో చదువుకునే ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్పే విధంగా ఇద్దరు పిల్లలు ఉంటే 3 పిల్లలు, పిల్లవాడికి 15,000, అమ్మ పాప ఎవరికైనా పిల్లలందరికీ 15,000 రూపాయల చొప్పున మే ఎండింగ్ నుంచి రాబోతుంది. అందరూ కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అందరికీ తల్లికి వందనం కార్యక్రమం అందుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు భరోసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగానే మేము కూడా పేమెంట్లు రిలీజ్ చేయబోతున్నాం. మీరు చూస్తే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు పెండింగ్లో ఉన్న బకాయిలు క్లియర్ చేసాం. ఇటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఎన్ఆర్జీఎస్ చిన్న కాంట్రాక్టర్లకి బకాయిలు క్లియర్ చేసాం. ఇటువంటివన్నీ చేస్తూనే ఉన్నాం. సంక్రాంతి కానుకగా చేసాం, ఉగాది కానుకగా చేసాం. రేపు మే ఎండింగ్కి వచ్చేపాటికి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం
తప్పకుండా ఇవాళ ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమము క్రమం తప్పకుండా ఉచిత బస్సు కూడా మేము దాన్ని 2-3 నెలల్లో అది కూడా బస్సులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ డిపో వాళ్ళకి అవి వెళ్ళటం కూడా జరిగింది. సూపర్ 6 అన్ని పథకాలు ప్రజల చెంత ఆల్రెడీ అన్ని పథకాలు తీసుకొచ్చాం. సూపర్ 6 చెప్పిన దానికన్నా కూడా మేము చెప్పని కూడా ఇస్తున్నాం. అదే మా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.